కేసీఆర్ గారి దగ్గర కోసం మీరు కాంగ్రెస్లోకి రాకముందు ఒక 5-6 రోజుల ముందు మీతో మాట్లాడిన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినారు. అంటే మీరు అప్పుడే ఎక్స్ప్రెస్ చేసినారు ఆయనతో ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కడైతే బయటకు వచ్చి పోరాడాల్సిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినారు. ఆయనకు శక్తి చాలాదిగా అయిపోయింది అని, ఆయన పోరాడే ఉద్దేశం ఆయనకు లేదు, అందుకనే నేను కాంగ్రెస్లోకి పోతున్నాను అని మీరు జర్నలిస్ట్తో అన్న మాట. సో అది మీరు నిజంగా ఇప్పటికీ నమ్ముతున్నా సార్? కేసీఆర్ గారికి ఆ శక్తి ఉందా మళ్ళీ వచ్చి పోరాడే శక్తి కాంగ్రెస్తో కానీ మిగతా బీజేపీతో కానీ? బీజేపీతో పోరాడే శక్తి మాత్రము బీఆర్ఎస్కి లేదండి. అనేక కారణాల వల్ల ప్రజలు కూడా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటే నమ్మే స్థితిలో లేరు. కారణం ఏంటి అనేది తెలియదు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఈరోజు బద్ధశత్రువులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేయగలుగుతుందనే నమ్మకంతో నేను కాంగ్రెస్. రవికాంత్ గారి ప్రశ్న కొనసాగింపుగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, మీరు ఆన్ రికార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏడాదిలోగా తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రాబోతోంది అని చెప్పి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మీరు మీ మనసులో మాటని ఇక కేసీఆర్ గారికి ఫైట్ చేసే కెపాసిటీ లేదు అన్నారు. ఇందులో ఏది నిజం? అంటే నేను పార్టీ కోసం ఆ రోజు మీరు మాట అన్నారా? నేను ఎన్నికైన రోజున మా కార్యకర్తలందరూ మనం ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తున్నదని అన్నప్పుడు, భయపడకండి, వాళ్ళకు బొటాబొటి మెజారిటీ వచ్చింది, ఆ కాంగ్రెస్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు, మీరు ఎవరు భయపడకండి అని పార్టీలో చెప్పిన మాట ఇది. నేను బయట ప్రెస్కు చెప్పిన మాట కాదు ఇది. ఆన్ రికార్డ్ అన్నమాట. ఆన్ రికార్డ్ అంటే మేము ప్రెస్ అందరం కార్యకర్తలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాట. కానీ ఎన్నికల సమయంలో, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో, సమయాన్ని పూర్తిగా పార్టీకి కేటాయించవలసిన సమయంలో మా కేసీఆర్ గారు ఎక్కువ టైం ఇవ్వకపోవడం కూడా నిజమే కదా, మనం చూస్తూనే ఉన్న వాస్తవమే కదా. సార్ మీ ఫ్యూచర్, బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్ మీ ఒపీనియన్గా? బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ గట్టిగా పనిచేస్తే బీజేపీని అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ రేపు లోక్సభ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. మళ్ళీ పార్టీ రివైవ్ అయ్యే స్కోప్ ఉందా? బీజేపీ కనుక లోకసభ సీట్లలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే బీఆర్ఎస్కు ఇబ్బంది, గడ్డు కాలం వస్తుంది.